మధ్య కాలంలో బీహార్కి సంబంధించిన ఒక చిన్న స్కూల్కి వెళ్ళే పాప ఆ పాప మాట్లాడిన తర్వాత కొంత బీహార్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి దేశవ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఆ పాప వీడియో తెగ వైరల్ అవుతుంది. అసలు బీహార్లో ఎడ్యుకేషన్ పరిస్థితి ఏంటి, స్కూల్స్ పరిస్థితి ఏంటి? ప్రతి సంవత్సరం వందల వేల లక్షల కోట్లు బడ్జెట్ ప్రవేశపెడతారు. అందులో దాదాపుగా 30%, 25%, 40% ఎడ్యుకేషన్కి ఖర్చు పెడతారని చెప్పేసి అలొకేట్ చేస్తారు. కానీ ఆ డబ్బులన్నీ ఏమైపోతున్నాయి, ఎవరు తినేస్తున్నారు? మరీ ముఖ్యంగా బీహార్ గురించి మాట్లాడుకోవాలంటే నితీష్ కుమార్ ప్రస్తుతం సీఎంగా ఉన్న వ్యక్తి 10 సార్లు ముఖ్యమంత్రిగా చేశాడు. 10 సార్లు రాష్ట్రాన్ని పరిపాలించే అవకాశం వస్తే 10 సార్లు ముఖ్యమంత్రిగా చేస్తే ఆ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1గా నిలిపేయచ్చు. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే ఈ 10 సార్లు సీఎంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్ని ఫుల్ఫిల్ చేయొచ్చు, ఫినిష్ చేయొచ్చు. మధ్యలో ఇంకెవరో చాపడానికి లేదు, వేరే ప్రభుత్వం చాపడానికి లేదు, వేరే గవర్నమెంట్ నిధులు ఇవ్వక ఆగిపోయిన పరిస్థితులు ఉండవు. 10 సార్లు ఒక వ్యక్తి సీఎంగా ఉంటే ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్ని ఫినిష్ చేసే అవకాశం ఉంటుంది. దేశ అభివృద్ధిలోనే ఆ రాష్ట్రం మొట్టమొదటి లైన్లో ఉంటుంది. ఈరోజు బీహార్లో పరిస్థితి ఏంటి, బీహార్లో స్కూల్స్ పరిస్థితి ఏంటి, బీహార్లో చదువుకునే పిల్లల పరిస్థితులు ఏంటి, ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ బడ్జెట్ మరియు నమోదు గణాంకాలు 2023-24 బడ్జెట్ ఒకసారి చూస్తే మొత్తం బడ్జెట్ 2,61,885 కోట్ల రూపాయలు రాష్ట్ర బడ్జెట్ ఉంటే ఇందులో 40,451 కోట్ల రూపాయలు అంటే దాదాపుగా 15.45%, 40,000 కోట్ల పైనే విద్యకు ఖర్చు పెట్టడానికి అలొకేట్ చేశారు. కానీ ఈ డబ్బులన్నీ ఏమైపోయినాయి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వేల కోట్ల బడ్జెట్ విద్య కోసం అని ఖర్చు పెడుతుంది. కానీ ఈరోజు స్కూలు బిల్డింగ్ లేదు, వర్షం పడితే తడిసిపోతున్నాం, సరైన వసతులు లేవు, మరుగుదొడ్లు లేవు, నీళ్లు లేవు, కరెంటు లేని స్కూల్స్ 20,000కి పైగా స్కూల్స్ ఉన్నాయి బీహార్లో. అంటే నమ్ముతారా మీరు? కానీ బడ్జెట్ చూడండి, అంకెల్లో మాత్రం పెద్ద 40,000 కోట్ల పైనే. ఇక్కడ మనం చూస్తే ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందంట. ప్రాథమిక పాఠశాల బీహార్ ప్రభుత్వం నివేదించిన ప్రకారం 2,08,784 మంది ఇంకా ఉపాధ్యాయులు అవసరం అవుతారు. ఆ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇతరులు దాదాపు 69,000 సెకండరీ స్కూల్స్లో 69,070 పోస్టులు ఖాళీగా ఉన్నాయంట. ఈ భారీ కొరత కారణంగా వేలాది పాఠశాలలు కేవలం ఒకే ఉపాధ్యాయుడితో నడుస్తున్నాయి, ఒక్కళ్ళతోనే నడుస్తున్నాయి. సో ఇక్కడ చూస్తే విద్యుత్ లేని పాఠశాలలు 20,503 పాఠశాలలు. మరి లక్షల కోట్ల బడ్జెట్ ఎక్కడికి వెళ్తుందండి, వేల కోట్ల బడ్జెట్ ఎక్కడికి వెళ్తుంది? అంటే ఇలాంటి పరిస్థితి అంటే ఒక రాష్ట్ర సీఎంని మాట అనొచ్చు అని కూడా తెలియదు. కానీ నిజంగా నితీష్ కుమార్ అనే వ్యక్తికి సిగ్గుంటే 10 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, ఏ ప్రభుత్వం వస్తే కేంద్రంలో ఆ ప్రభుత్వానికి సపోర్ట్ చేసుకుంటున్న వ్యక్తి, వేల కోట్లు బడ్జెట్ ప్రవేశపెడుతున్న వ్యక్తి, 20,000కి పైగా స్కూల్స్కి ఇంకా కరెంట్ లేదు, కంప్యూటర్లు లేనివి 82% ఉన్నాయి. అంటే మౌలిక సదుపాయాలు మరుగుదొడ్లు లేని స్కూల్స్ చూడండి 7,400 స్కూల్స్ ఉన్నాయి. అదే బాలురికైతే బాయ్స్కి అయితే 9,500 ఉన్నాయి. తాగునీరు లేవు 6,376 స్కూల్స్, కనీసం వాటర్ లేవు, భవనాలు లేని ఇంకా 183 పాఠశాలలు ఉన్నాయి. రైట్ సార్, చూడండి చెట్ల కింద కూర్చొని చదువుకునే పరిస్థితి బీహార్లో. ఇక్కడ కేవలం ఒక సంవత్సరంలో 2023-24 అంటే 1 నుండి 8వ తరగతులలో 9.28 లక్షల మంది విద్యార్థుల నమోదు తగ్గిందనమాట. దాదాపుగా 9,28,000 మంది విద్యార్థులు తగ్గిపోతున్నారు 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు. అంటే ఇంకేం చదువుకుంటారు అక్కడ? ఎందుకు ఇట్లా క్రమంగా తగ్గిపోతున్నారు అంటే కనీస సదుపాయాలు లేవు, ఆడపిల్లలు వాష్రూమ్కి వెళ్ళడానికి వాష్రూమ్స్ లేవు, స్కూల్ బిల్డింగులు లేవు, సరైన వసతులు లేవు, కరెంటు లేదు, మంచినీళ్ళు లేవు. అలాంటి పరిస్థితుల్లో లక్షల మంది విద్యార్థులు ఎందుకు తగ్గకుండా ఉంటారు? రైట్, ఇక్కడ ఈ పరిస్థితి విద్యా హక్కు చట్టం ఆర్థిక నిబంధనలకు సంబంధించి ఉల్లంఘిస్తుందని చర్యలు తీసుకోవాలని కేంద్రం కోరింది. కేంద్రం ఇప్పుడు ఇక కోరే పరిస్థితి ఉండదు, ఎందుకంటే కేంద్రంలో ఒక భాగం నితీష్ కుమార్ గవర్నమెంట్ కూడా అక్కడ బీహార్కి సంబంధించి. రైట్, పాఠశాల సౌకర్యాలు లేనిపై విసుగు చెందిన విద్యార్థులు చూడండి ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఎవరు ఉంటారో వాళ్ళపైన దాడి చేసే ప్రయత్నం చేశారు. బీహార్లో వైశాలి జిల్లాలో విద్యార్థులు బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారి వాహనాన్ని ధ్వంసం చేశారట. పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం మరియు అధికారుల నిర్లక్ష్యం పట్ల ఆగ్రహం. అది అధికారిక గణాంకాలకు మరియు క్షేత్రస్థాయి వాస్తవాలకు మధ్య ఉన్న అంతరాన్ని సూచిస్తుంది. నిజంగానే మనం లెక్కలు చూపించేది ఒకటి, చెప్పేది ఒకటి. అరే కనీసం స్కూల్స్లో కనీసం సదుపాయాలు చూడండి, బిల్డింగ్ ఎట్లుందో చూడండి ఒకసారి, పెచ్చులు ఊడిపోకుంటూ, కనీసం బ్లాక్ బోర్డ్కి బ్లాక్ కలర్ వేయలేని పరిస్థితులు. కానీ అలొకేషన్ మాత్రం 40,000 కోట్లు, 30,000 కోట్లు, 20,000 కోట్లు, 45,000 కోట్లు, లక్షల కోట్లు ఇంతకాలం నుంచి ఉంటున్నారు. కానీ కనీసం అక్కడున్న స్కూల్స్ని పట్టించుకోని పరిస్థితి, అక్కడున్న పిల్లల భవిష్యత్తు ఏంటి? మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత అసలు ఎందుకు ఉండాలి? అసలు అక్కడ రాష్ట్రాన్ని పట్టించుకోలేవు, కనీసం జనగణమన పాడుతుంటే గౌరవించడం కూడా చేతగాని ముఖ్యమంత్రి నితీష్ కుమార్. అలాంటి వ్యక్తి సీఎంగా ఉంటే
విద్యార్థుల భవిష్యత్తులు ఏమైపోతాయి, ఫ్యూచర్ తరం ఏమైపోద్ది? బీహార్లో ఆకలి చావులు ఎక్కువే, గన్ కల్చర్ ఎక్కువే, రౌడీజం ఎక్కువే. ఎందుకు ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి? ఆ రాష్ట్ర ప్రభుత్వాలు సరైన నిర్ణయాలు లేక, విద్యార్థుల పట్ల సరైన ఏమంటారు కనీసం మౌలిక సదుపాయాలు కూడా కల్పించకుండా, స్కూల్ బిల్డింగ్స్ కల్పించకుండా ఇవన్నీ చేస్తూ ఉంటుంటే భవిష్యత్ తర పరిస్థితి ఏంటి? చదువుకు దూరం అవుతున్న పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు? ఎడ్యుకేషన్కి పూర్తిగా దూరం అయిపోతున్న విద్యార్థులందరికీ ఈరోజు ఎక్కడికి వెళ్తున్నారు? బీహార్లో ఒక వ్యక్తి 10 సార్లు సీఎంగా చేసిన వ్యక్తి. ఇక్కడ చూడండి, ప్రభావిత జిల్లాలు చూస్తే పూర్ణియా, కతిహార్, అరారియా, దర్భంగా, ఔరంగాబాద్, కిషన్గంజ్, నవాడా, పశ్చిమ అండ్ తూర్పు చంపారసట. ఈ జిల్లాల్లో ఎక్కువ ప్రభావం ఉంది. స్కూల్స్ పరిస్థితి బాగోలేదని చెప్పేసి నహ్వా గ్రామం ఒకసారి పాట్నాలో చూస్తే మసౌర్ని మండలంలోని అప్గ్రేడ్ మిడిల్ స్కూల్లో పనిచేసే బరుగుదొడ్లు లేకపోవడం వల్ల హాజరు, అలాగే ముఖ్యంగా బాలికల హాజరు తక్కువగా ఉంది. ఇది వ్యవస్థాగత వైఫల్యానికి ఒక ఉదాహరణ. రైట్, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దీనిపైన ఏం సమగ్ర విచారణ జరుపుతారు? ఎన్నికలకు 2 నెలల ముందుందనగా 1,70,00,000 మంది మహిళల ఖాతాల్లో 10,000 రూపాయలు వేసిన కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలో మరుగుదొడ్లు లేవు, స్కూల్స్ లేవు, విద్యార్థులు గణనీయంగా తగ్గిపోతున్నారు. దాని మీద ఎందుకు ఛార్జ్ తీసుకోవట్లేదు? మీరు మహిళల ఖాతాల్లో వేసిన డబ్బులు ఈ యొక్క స్కూల్స్కి ఎందుకు డెవలప్ చేయడానికి ఉపయోగించరు? అంటే ఓట్ల కోసం మాత్రమే, అధికారం కోసం మాత్రమే పాకులాడే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి ఏం సమాధానం చెప్తారు? ఈరోజు దేశవ్యాప్తంగా మనమంతా ప్రపంచానికి మనం పెద్దన్నని చెప్పుకుందాం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తెగ ఊదరగొట్టే ప్రయత్నం చేస్తుంది. కానీ ఈరోజు బీహార్లో పరిస్థితి ఏంటి? నాట్ ఓన్లీ బీహార్, భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో, అనేక మారుమూల గ్రామాల్లో, అనేక మండలాల్లో ఇదే పరిస్థితి. విద్యార్థులు గణనీయంగా తగ్గిపోతున్నారు, ప్రభుత్వ స్కూల్స్ మూసేయబడుతున్నాయి. ఎందుకు ఏంటి అనేది కనీసం కేంద్ర ప్రభుత్వం ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు రాష్ట్ర ప్రభుత్వాలని? కావాల్సిందేంటి? ఓట్లు, సీట్లు, అధికారం. అదేమంటే మతతత్వం. ఇంతకు మించి సెంట్రల్ గవర్నమెంట్కి కానీ బీహార్ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఏమీ పట్టట్లేదు. రైట్, మొత్తానికి ఇది ఎడ్యుకేషన్ పరిస్థితి బీహార్లో ఉన్న పరిస్థితి. తర్వాత మీరు ఏ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ గురించి తెలుసుకోవాలనుకున్నారో తప్పనిసరిగా మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి.